హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు రాజ్మాతో కర్రీ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. రాజ్మా మసాలా కర్రీ. రాజ్మా అంతా నేను ఈ పీసెస్ అన్నీ మార్నింగే నానబెట్టేసుకున్నానండి. ఒక 5 to 3 hours నానితే సరిపోతుందండి. నానబెట్టేసుకొని వాష్ చేసుకొని బాయిలింగ్కి పెట్టుకున్నాను. రాజ్మా బాయిల్ అయ్యాక కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. రాజ్మా బాయిల్ చేసేసుకున్నామండి. చూడండి, మనకి బాయిల్ అయిపోయినాయి. రాజ్మా అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ శనక్కాయ పప్పులు అండి. ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోలేదు. ఆయిల్ యాడ్ చేసుకోకుండా శనక్కాయ పప్పులు అనేది కొద్దిగా వేయించుకోవాలండి. ఒక 3 tablespoons ఆఫ్ శనక్కాయ పప్పులు అనేది యాడ్ చేశానండి. పప్పులు అనేది కొద్దిగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, 2 tablespoons ఆఫ్ ధనియాలు అండ్ కొబ్బరి అండి, కొన్ని ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసి రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా అని రోస్ట్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ అనేది చేసుకోకూడదు. ఎక్కువ రోస్ట్ చేసుకుంటే మాడిపోతాయండి. మనకి టేస్ట్ కూడా మాడిపోయిన టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక 4 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. 1/2 tablespoon ఆఫ్ ఆవాలు, అలానే 1/2 tablespoon ఆఫ్ జీలకర్ర అండి యాడ్ చేసుకుంటున్నాను. అలానే కరివేపాకు అండి, వాష్ చేసుకుని కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న 3 medium size ఆనియన్స్ అండి, 3 medium size ఆనియన్స్. ఇది టమోటాస్, 4 టమోటాస్ అనేది మీడియం సైజ్ది ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నాం. 2 ఒకేసారి దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇవన్నీ మనకి టమోటా అండ్ ఆనియన్స్ కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఆనియన్ టమోటా బాగా ఆయిల్లో అనేది మగ్గిపోవాలండి. 1 tablespoon ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తే కనుక మనకి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్ టమోటా అనేది. సో ఇవన్నీ చల్లగా అయిపోయినాయి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అలానే కొన్ని జీడిపప్పులు అండి, కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి టమోటా అండ్ ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయినాయండి. అండ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా గింజలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి. చేసేసుకున్నాం కదా, గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలానే డైరెక్ట్గా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనము దీంట్లోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా అనేది యాడ్ చేసేసాను. కొద్దిగా పసుపు అనేది దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గింజల్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఆనియన్ టమోటాలో కూడా యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ వాటర్ అండి, వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. బాగా మనం మిక్స్ చేసేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా బాయిలింగ్కి పెట్టేసుకున్నామండి. ఇంకా ఇది బాయిల్ అయ్యాక చూపిస్తాను. మనకి కర్రీ అనేది బాయిల్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర కట్ చేసేసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 5 minutes బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కర్రీ అనేది బాగా బాయిల్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా థిక్గా చేసేసుకున్నాము అంటే మనకి ఎక్కువ గట్టిగా అయిపోతుందండి. ఇది కనుక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే కొద్దిగా చల్లగా అయ్యేటప్పటికి అదే గట్టి పడిపోతుందండి. ఇప్పుడు మనకి రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని చూపిస్తాను. రాజ్మా కర్రీ అనేది సర్వ్ చేసేసుకున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, మంచి ప్రోటీన్స్ కూడా వస్తుంది. ఈ రాజ్మా కర్రీ మనం చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు, పూరీలోకి సర్వ్ చేసుకోవచ్చు, అండ్ నాన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ రైస్ చేసుకున్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. అండ్ మనము ప్లెయిన్ బిర్యానీ రైస్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది రాజ్మా కర్రీ అనేది. ఇప్పుడు నేను చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. రాజ్మా కర్రీ అనేది చపాతీకి సైడ్ డిష్గా పెట్టుకున్నానండి. రాజ్మా కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇలా ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.